శ్రీశైలం దాడి ఘటనపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి స్పందించారు. అటవీ అధికారులు గ్రామాల అభివృద్ధికి అడ్డుపడుతున్నారని, ఇదే విషయాన్ని ఇప్పటికే సీఎం, డిప్యూటీ సీఎంలకు చెప్పానన్నారు. ఫారెస్ట్ అధికారులపై ఎవరు దాడి చేయలేదని చెప్పారు. వైసీపీ నేతలు నిజాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. నిజాలు తెలుసుకోకుండా తప్పుడు ఆరోపణలు చేసిన అంబటి రాంబాబు, శిల్పా చక్రపాణి రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తామన్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో శ్రీశైలం వెళ్లాల్సి వచ్చిందన్నారు. అప్పుడు అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని బుడ్డా రాజశేఖర్ రెడ్డి వివరించారు. టయానికేం దాటినా అక్కడికి పోయినా శిఖరం దగ్గర బండి ఆపిన, ఎందుకంటే అప్పుడు 10 గంటలైంది. నాకు ఎదురుగా బండ్లు వస్తున్నాయి, రాకూడదు. కొంతమంది వదులుతున్నారు, కొంతమంది వదలడంలో వాళ్ళు ఏదో చిన్న గలాట పెట్టుకున్నారు. నేను బండి ఆపి వాళ్ళని నడిచి ఎవరెవరు డ్యూటీలు ఉన్నారో ఫోటోలు తీసుకున్నాను. ఇది నేను చేసినదయ్యా. వాడిని మన పిల్లోడు, వాడు ఎవడైతే నేను కొట్టానని చెప్తారో వాడు మన పిల్లోడే. నాకు చేయి ఫ్రీగా తిరుగుతుంది, రారా సార్ అని కొట్టాడు చూపిస్తా. ఆ పిల్లోడు మన పిల్లోడు, వాడిని ఎందుకు కొడతాయి? నేను ఈ రోజు నేను కాదు, వాళ్ళే కూర్చోవను. ఎవరైతే ఆ ఇస్మాయిల్ అని పిల్లోడో మన పిల్లోడో కాదో, లేకపోతే వైఎస్ఆర్ పట్టాడో కనుక్కోవాలి. వాస్తవాలు తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడి దాని పెద్ద రాత్రి ఏమి కాదు. మనకు పార్టీలు కూడా 2 పార్టీలు క్షుణ్ణంగా, చంద్రబాబు నాయుడు గారు కానీ అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ విషయం ఏం జరిగింది అని క్షుణ్ణంగా తెలుసుకున్నారు కాబట్టి మనం రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. మనకి శ్రీనివాస్, బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై వచ్చినటువంటి అనేక రకాలుగా ఇప్పుడు అంబటి రాంబాబు కావచ్చు, శిల్పా చక్రపాణి పరువు నష్ట దావా వేస్తాను, అసలు అక్కడ ఏం జరగలేదు అని చెప్తూ ఉన్నారు. ఒకవైపేమో మరి ఇలాంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో ప్రజెంట్ దీనికి సంబంధించి వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయి, ఏం చెప్తున్నారు? సౌమ్య, ఇటీవల శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వ్యవహారం ఏదైతే సోషల్ మీడియాలో వైరల్గా మారిందో, ఇటు శ్రీశైలం నుండి నేరుగా ఆత్మకూరుకు వెళ్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా రాత్రి సమయంలో 9-9:30 ప్రాంతంలో ఆ యొక్క టోల్ గేట్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అటవీ జంతువుల దృష్ట్యా ఈ యొక్క వాహనాలను అక్కడే నిలిపివేస్తుంటారు. శిఖర సమీపంలో ఏదైతే ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వెళ్తున్న సమయం ముగిసినందువల్లనే అక్కడ టోల్ సంబంధించినటువంటి గేట్స్ క్లోజ్ చేశామంటూ అటవీ సిబ్బంది చెప్పిన పరిస్థితి. అయితే అదే రోజు జరిగిన ఘటనలో ప్రకాశం జిల్లాకు చెందిన అటవీ సిబ్బందిపై దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆ ఘటనకు సంబంధించి అటవీ అధికారులు నేరుగా శ్రీశైల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే A1గా జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అశోక్ రౌతును A1గా, A2గా యొక్క శ్రీశైల ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని A2గా కూడా చేర్చారు. అయితే నామమాత్రంగా అక్కడ విధులకు ఆటంకం కలిగించారు, భయభ్రాంతులకు గురి చేశారని నామమాత్రపు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఘటన జరిగి దాదాపు ఒక వారం రోజులు గడుస్తుంది. ఈ వారం రోజుల్లో ఇప్పటికీ ఎక్కడా కూడా బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కానీ నిన్న ఆత్మకూరు పట్టణంలో జరిగిన అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, కార్యక్రమంలో ఘాటుగా మరోసారి ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబు కావచ్చు, యొక్క మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి మీద తమ యొక్క తీరుపై ఫైర్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు నేను చెక్ పోస్ట్లో వెళ్ళే సమయంలో అక్కడ ఉండే స్థానిక భక్తులకు అటవీ శాఖ సిబ్బంది ఇబ్బందులకు గురి చేశారు. అక్కడ కొంత ఆగిన తర్వాత అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి దర్యాప్తు, అక్కడ వారి యొక్క ఫిర్యాదులు స్వీకరించాము. అక్కడ భక్తులకు ఇబ్బంది కలిగించడం వల్లే ఈ విధంగా ఘటన చోటు చేసుకుంది. నేను ఎక్కడ శ్రీరామ్ దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఒకవైపు చెప్తూ ఉన్నారు కదా, బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు కదా, అక్కడ జరిగింది ఏమీ లేదు, కావాలని మాట్లాడుతున్నారు అని చెప్పేసి, దానికి సంబంధించి వీళ్ళు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? ఎస్ సౌమ్య, అంటే 2 రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి ప్రెస్ మీట్ పెట్టి ఘాటుగా అతని మీద తీవ్రంగా విమర్శలు చేసినటువంటి పరిస్థితి. విమర్శలు చేసిన నేపథ్యంలోనే నిన్న ప్రజెంట్ ఉన్నటువంటి బుడ్డా రాజశేఖర్ రెడ్డి అతని తీరుపై మండిపడ్డారు. ఎందుకంటే శ్రీశైల దేవస్థానం అత్యంత పవిత్రమైంది. ఇప్పుడు ప్రజెంట్ మన దేశంలో చూసుకున్నట్లయితే మంచి పుణ్యక్షేత్రంగాను శైవక్షేత్రంగా ఉన్నటువంటి టెంపుల్ ప్రాంగణం. అలాంటి టెంపుల్ ప్రాంగణంలో ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బుడ్డా రాజశేఖర్ రెడ్డి అతని అనుచరులంతా కూడా అక్కడే మద్యం సేవించిన తర్వాత టోల్ సంబంధించినటువంటి టోల్ గేట్ను ఆ గేట్ క్లోజ్ చేసిన తర్వాత ఆ టైంలో వెళ్ళడం జరిగింది. అందుకే ఆ యొక్క అటవీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు.
పవిత్ర పుణ్యక్షేత్రంలో కూడా తమ అనుచరులంతా కూడా మద్యం సేవించి ఆ యొక్క టెంపుల్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారంటూ కూడా మాట్లాడిన తర్వాత ఇటు మాజీ మంత్రి కావచ్చు, ఇటు ప్రజెంట్ ఉన్నటువంటి శిల్పా చక్రపాణి తమ తీరు ఏదైతే ఉందో, అయితే నేను మందు తాగుతూ ఉన్నాను, తాగే సమయంలో నాకు ఏదన్నా పెగ్గు కలిపి ఇచ్చారా, ఒకవేళ నిజంగా అలాంటి ఘటననే నేను మందు సేవిస్తున్నానంటే ఖచ్చితంగా వాళ్ళు నాకు ఆ యొక్క పెగ్గు ఏదైతే ఆ గ్లాసులో వేసుకొని తాగే టైం ఉంటుందో వాళ్ళు అక్కడ నాకు సర్వ్ చేశారా అంటూ కూడా ఘాటుగా స్పందించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే అటవీ సంబంధించినటువంటి సిబ్బంది ఇటు భక్తులకు గత కొంతకాలంగా ఇబ్బందులకు గురి చేశారు. గత వైసీపీ హయాంలో కూడా పబ్లిక్ న్యూసెన్స్ కలిగించారు. అందుకే ఈ యొక్క ఘటనకు సంబంధించి ఇప్పటికే సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కూడా ఫిర్యాదు చేశాము. నాకు ఏదైతే ఈ యొక్క శ్రీశైల దేవస్థానంలో మందు సేవించానంటూ వచ్చినటువంటి ఘటన ఏదైతే ఉందో నేను డెఫర్మేషన్ ఇస్తాను, ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి చెప్తున్నారు. రైట్ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.